ఒక గొప్ప ఎగ్జిబిషన్ ఇక్కడ హైదరాబాద్ నడిగడ్డన అంబేద్కర్ విగ్రహం పక్కన ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మ్స్లలో పండే అనేక ఉత్పత్తులు ఇక్కడ సేల్ చేయడం కావచ్చు, లేకుంటే వాళ్ళ బ్రాండ్ బిల్డింగ్ కోసం కానీ పెట్టడం జరిగింది. సో ఇవాళ అనేక రకాల జబ్బులు వస్తున్నాయి, కొత్త కొత్త వైరస్లు వస్తున్నాయి. వీటి ప్రధాన కారణం ఏంది మనం జబ్బు పడడానికి అని అంటే మన లోపల రోగ నిరోధక శక్తి అనేది పూర్తిగా లేకుండా పోవడం లేదా తగ్గిపోవడం. అట్లున్నప్పుడే బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ కంటికి కనిపించనివి కూడా మనుషుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తాయి. ఫుడ్ ఈజ్ ద మెడిసిన్ అన్నారు. వెనకటి నుంచి కూడా భారతదేశము విదేశాలకు వైద్య విజ్ఞానాన్ని అందించిన గడ్డ ఇది. సో ఫుడ్ ఈజ్ ద మెడిసిన్ అంటే ఆహారం కంటే మంచి మందు ఏది లేదు. మరి ఆహారం అనేది ఎట్లుండాలి? ఈ పురుగు మందులు వేసిన ఎరువులు వేసిన ఆహారం కంటే ఈ ప్రకృతి ఒడిలో సస్యశ్యామలమైన ఈ పంటలు ఏ రకమైన కెమికల్ ఫర్టిలైజర్స్ లేకుండా, కెమికల్ పెస్టిసైడ్స్ లేకుండా రకరకాల ఉత్పత్తులు, ఇక్కడ వందల కొద్ది ఉత్పత్తులు మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఫామ్ ప్రాక్టీసెస్ కూడా, అంటే మనము అటువంటి ఆహారాన్ని మనం ఎట్లా పండించుకోవాలి అది చెప్పడానికి ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మా ఇంటి మీద కూడా ఈ రవిచంద్ర గారు మిద్దె తోట పెట్టారు. ఆ మిద్దె తోట ఎప్పుడైతే మాకు కూరగాయలు ఇవ్వడం మొదలైందో మేము ఆరోగ్యంగా ఉన్నాం. మాకు ఈ పురుగు మందుల బారి నుంచి మేము బయటపడ్డాం. అందరూ కూడా మిద్దె తోటలో అవకాశం ఉన్న వాళ్ళు వాళ్ళ ఇంటి డాబా పైన కానీ ఇంటి చుట్టూ కానీ పూల చెట్లకు బదులు ఆకుకూరలు కూరగాయలు పెట్టుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఇవాళ ఫైబర్ అనేది లేకపోవడం వల్లనే చాలా రకాల టాక్సిన్స్ అనేటి మన మలినాలు మన శరీరంలో చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ పోవాలంటే మన ఆహారం బాగుండాలి. ఈ పురుగు మందు లేకుండా, ఎరువు లేకుండా పండించిన ఆహారాన్ని తినాలి. హెచ్ఎంటీవీ రైతు నేస్తం ప్రోగ్రాం నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. మేము కొంతకాలం కూడా ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ చేశాం. ఇప్పుడు మిద్దె తోట కానీ దాదాపు 4-5 ఎకరాల్లో కూరగాయలు 35 రకాల కూరగాయలు పండించాం. సో ఆరోగ్యము అవి తిన్నప్పుడు ఎట్లుంటుంది, అవి దొరకనప్పుడు ఎట్లుంటుంది అనేది స్వయంగా అనుభవించిన వాళ్ళం. సో అందరికీ నా అప్పీల్ ఏంటంటే ఈ ఎగ్జిబిషన్కి వచ్చి ఇంకో 2 రోజులు ఉంటుంది. దీన్ని పరిశీలించి మీకు నచ్చిన ఆహార పదార్థాలను మనం ఎటువంటి కంటామినేషన్ లేకుండా సేద్యం చేసుకోవడానికి కానీ, కొనుక్కోవడానికి కానీ, తర్వాత మీరు తెచ్చుకోవడానికి కూడా ఈ షాప్స్ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఒక మంచి ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకుంటేనే మనం రేపు ఏదైనా జీవితంలో సాధించగలుగుతాం. మనమే అనారోగ్యంగా ఉన్నప్పుడు సాధించేది ఏముండదు. కాబట్టి ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులకు, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న హెచ్ఎంటీవీ యాజమాన్యానికి కూడా నా కృతజ్ఞతలు.